హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్గా కల్కి మూవీ బెనిఫిట్ షోకి వెళ్ళొచ్చండి 4:30 AM. ఓవరాల్గా మూవీ రివ్యూ వచ్చేసి చాలా బాగుందండి. బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. మూవీ చూసే వాళ్ళందరికీ ఒక చిన్న సజెషన్. స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్ మొత్తం మూవీ స్లోగా రన్ అవుతూ ఉంటుంది, కానీ మ్యాటర్ మొత్తం సెకండ్ హాఫ్లో ఉంటుంది. కొంచెం పేషెన్స్తో మూవీ అయ్యేది వరకు చూడండి. మీరు మూవీ స్లోగా స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఫ్యూచర్ అంటే 2898 ఇయర్లో మన వరల్డ్ ఎలా ఉంటుంది, ఆ టైంలో మనం ఎటువంటి థింగ్స్ ఫేస్ చేస్తామో దాన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి ఫస్ట్ హాఫ్ కొంచెం తీసుకున్నారు టైం. సో సెకండ్ హాఫ్ నుంచి బాగా గ్రిప్ అందుకుంది. ఇక క్లైమాక్స్ గురించి అయితే చెప్పవసరం లేదు. లాస్ట్ 15 minutes క్లైమాక్స్ కోసం పక్కా చెప్తున్నాను, మీరు మళ్ళీ చూస్తారు మూవీ ఒక్క 15 minutes క్లైమాక్స్ కోసం. ఇక ప్రభాస్ అన్న యాక్టింగ్ మూవీ స్టార్టింగ్ నుంచి మూవీ ఎండింగ్కి ఒక పర్సంటేజ్ వేసుకుంటే స్టార్టింగ్ 1, 2, 3, 4 అట్లా స్టార్ట్ అవుతూ ఫైనల్కి వచ్చేప్పటికి ప్రభాస్ అన్న 100% యాక్టింగ్ మీరైతే చూస్తారు. బట్ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 15 minutes మాత్రం గూస్ బంప్స్, సీట్లో ఎవ్వరు కూర్చోరు. స్పెషల్ క్యారెక్టరు దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ అండ్ మన RGV గారు కూడా ఒక చిన్న రోల్ ప్లే చేశారు. రాజమౌళి గారు కూడా ఒక సీన్లో కనిపిస్తారు. ఇంకా మన బిగ్ బి అమితాబ్ గారు అయితే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటారు. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. తర్వాత కమల్ హాసన్ గారి క్యారెక్టర్ లాస్ట్ 5 minutesలో బాగా డిజైన్ చేశారు. యాక్చువల్గా మూవీ ఎండింగ్లోనే తన క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ పార్ట్లో మనం తన క్యారెక్టర్ ఇంకా బాగా చూడొచ్చు. ఓవరాల్గా 3 legends కలిపి చాలా బాగా డిజైన్ చేశారు నాగశ్విన్ గారు. కానీ డోంట్ డిసప్పాయింట్ ఎట్ ద ఫస్ట్ హాఫ్. ఓకే, ఫస్ట్ హాఫ్ ఒకటి చూసి మూవీని డిసైడ్ చేయొచ్చు. ఫైనల్గా మూవీ చాలా బాగుంది. నేను ఇంకోసారి చూస్తాను. ఫైట్ సీన్స్, VFX, గ్రాఫిక్స్ అన్నీ చాలా బాగున్నాయి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ప్రభాస్ అన్న యాక్టింగ్. యూ విల్ బీ సాటిస్ఫైడ్ ఎట్ ద ఎండ్. లాస్ట్ 15 minutes ఐ విల్ డెఫినెట్లీ సే దిస్ థింగ్. సో ఎవరు మిస్ అవ్వద్దు, అందరూ థియేటర్లకు వెళ్ళి మూవీ చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.